బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 36 నియామకం సంచిక 461. అబూ మూసా అల్ అషరీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: తనకు ఇవ్వమని ఆజ్ఞాపించిన దానిని ఇష్టపూర్వకంగా ఇచ్చే నిజాయితీ గల కోశాధికారి, ఇద్దరు దాన ధర్మాలు చేసే వ్యక్తులలో ఒకడు, రెండోవాడు యజమాని. సంచిక 462. అబూ మూసా గారి కథనం ప్రకారం నేను అల్ అషరీ తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళాను. నేను ప్రవక్తతో ఇలా అన్నాను: వారు ఉద్యోగం కోరుకుంటున్నారో లేదో నాకు తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: లేదు, మా ఉద్యోగాలలో తీవ్రంగా కోరిన మారెవరిని మేము నియమించము. సంచిక 463. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ పంపిన ప్రతి ప్రవక్త గొర్రెల కాపరిగా ఉండేవారు. ఆయన సహచరులు ఆయనను అడిగారు, మీరు కూడా అలాగే చేశారా? ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు: అవును, నేను కొన్ని కిరాతుల పాటు మక్కా ప్రజల గొర్రెలను కాసేవాడిని. సంఖ్య 464. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త మరియు అబూబకర్ బనీ అజైల్ మరియు బనీ అబూ బిన్ ఆది తెగలకు చెందిన అన్యమతస్థులైన ఒక వ్యక్తిని మార్గదర్శిగా నియమించుకున్నారు. అతను మార్గదర్శిగా నిపుణుడు, కానీ అతను అల్ అస్సీ బిన్ వైల్ తెగతో పాటించవలసిన ప్రమాణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు మరియు అతను ఖురైష్ అన్యమతస్థుల మతాన్ని అనుసరించేవాడు. ప్రవక్త మరియు అబూబకర్ అతనిపై నమ్మకం ఉంచి తమ ఒంటెలను అతనికి ఇచ్చి 3 రోజుల తర్వాత వాటిని తౌర్ గుహకు తీసుకురమ్మని చెప్పారు. కాబట్టి 3 రోజుల తర్వాత అతను వారి 2 ఒంటెలను తెచ్చాడు మరియు వారిద్దరూ అనగా ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు ఆమీర్ బిన్ ఫుహైరా మరియు దిల్లీ మార్గదర్శకులతో కలిసి బయలుదేరారు. ఆ మార్గదర్శకుడు వారిని మక్కాకు దిగువన సముద్ర తీరానికి దారి తీసే రహదారి వెంట నడిపించారు. సంఖ్య 465. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు బనీ అదిల్ తెగకు చెందిన ఒక వ్యక్తిని నిపుణుడైన మార్గదర్శిగా నియమించుకున్నారు. అతను ఒక అన్య మతస్థుడు, అనగా అతను ఖురైష్ అన్యమతస్థుల మతాన్ని అనుసరించేవారు. ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు తమ 2 సవారీ ఒంటెలను అతనికిచ్చి 3వ రోజు ఉదయం తమ సవారీ ఒంటెలను తౌర్ గుహకు తీసుకువస్తానని అతని నుండి వాగ్దానం తీసుకున్నారు. సంఖ్య 466. యాలా బిన్ ఉమామా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నేను ప్రవక్తతో పాటు జైష్ అల్ ఉస్రా తబూక్లోని గజ్వాలో పోరాడాను మరియు నా అభిప్రాయంలో అది నా ఉత్తమమైన కర్మ. అప్పుడు నాకు ఒక ఉద్యోగి ఉండేవాడు. అతను ఒకరితో గొడవపడ్డాడు మరియు వారిలో ఒకరు మరొకరికి వేలును కరిచి అతని సొంత పన్ను ఊడిపోయేలా చేశారు. అప్పుడు అతను ఒక ఫిర్యాదుతో ప్రవక్త వద్దకు వెళ్ళారు. కానీ ప్రవక్త ఆ దావాను రద్దు చేసి ఫిర్యాదుదారునితో ఇలా అన్నారు: ఒక మగ వెంటలాగా నువ్వు తన వేలిని నీ నోట్లో పెట్టి దాన్ని కొరికివేస్తావని అతను ఆశించాడా? ఇబ్నే జురైజ్ అబ్దుల్లా బిన్ అబూ ములైకా రజియల్లాహు తఆలా అన్హు నుండి తన తాతగారి ద్వారా ఇలాంటి కథనే వివరించారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేతిని కొరికి తన సొంత పనును ఊడిపోయేలా చేసుకున్నాడు. కానీ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు పగిలిన పంటికి అతనికి నష్టపరిహారం పొందే హక్కు లేదని తీర్పిచ్చారు. సంఖ్య 467. ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారు వివరించారు: అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా అన్నారు: వారిద్దరూ మూసా మరియు అల్ ఖదీర్ రజియల్లాహు తఆలా అన్హు వాళ్ళు ముందుకు సాగి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక గోడను చేరుకున్నారు. సాద్ రజియల్లాహు తఆలా అన్హు అన్నారు: అల్ ఖదీర్ తన చేతులతో గోడ వైపు చూపించి ఆపై తన చేతులను ఎత్తుగా గోడకు నిటారుగా నిలబడింది. అల్ ఖదీర్ తన చేతులతో ఆ గోడ వైపు చూపించి ఆపై తన చేతులను పైకెత్తి ఎత్తగా ఆ గోడ నిటారుగా నిలబడింది. యాలా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు: నాకు తెలిసి సయ్యద్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు: అతను ఖదీర్ దానిపై తన చేతిని ఉంచగానే అది సరే అయ్యింది. మూసా అలైహిస్సలాం అతనితో అన్నారు: నీకు కావాలంటే నువ్వు దానికి కూలీ తీసుకోవచ్చు. సయీద్ రజియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు: ఆహారం కొనుక్కోవడానికి కూలీ. ఇది సూరా కహఫ్లో మూసా అలైహిస్సలాం గారి యొక్క కథ వివరణ. సంఖ్య 468. ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: మీ ఉదాహరణ మరియు 2 గ్రంథాల ప్రజల అంటే యూదులు మరియు క్రైస్తవుల ఉదాహరణ
ఒక వ్యక్తి కొంతమంది కూలీలను నియమించుకొని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక కిరాత్ పాటు నా కోసం ఎవరు పని చేస్తారు అని అడిగిన ఉదాహరణ లాంటిది. యూదులు అంగీకరించి ఆ పనిని పూర్తి చేశారు. అప్పుడు అతను మధ్యాహ్నం నుండి అసర్ నమాజ్ వరకు ఒక కిరాత్ పాటు నా కోసం ఎవరు పని చేస్తారు అని అడిగారు. క్రైస్తవులు ఆ పనిని అంగీకరించి పూర్తి చేశారు. అప్పుడు ఆయన అసర్ నుండి సూర్యాస్తమయం వరకు 2 కిరాతుల పాటు నా కోసం ఎవరు పనిచేస్తారు అని అడిగారు. ముస్లింలారా, మీరు ఆ ప్రతిపాదనను అంగీకరించారు. యూదులు క్రైస్తవులు కోపించి, మేము ఎక్కువ పని చేసి తక్కువ వేతనం ఎందుకు పొందాలి అని అన్నారు. అల్లాహ్, నేను మీ హక్కులో కొంత భాగాన్ని నిలిపివేశానా అని అడిగారు. వారు లేదు అని జవాబిచ్చారు. ఆయన, ఇది నా అనుగ్రహం, నేను కోరుకున్న వారికి దానిని ప్రసాదిస్తాను అని అన్నారు. సంఖ్య 469. అబ్దుల్లా బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా తన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీ ఉదాహరణ యూదులు మరియు క్రైస్తవుల ఉదాహరణ ఒక వ్యక్తి ఉదాహరణ వంటిది. అతను కొంతమంది కూలీలను నియమించుకొని మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరికి ఒక కిరాత్ చొప్పున నా కోసం ఎవరు పనిచేస్తారు అని అడిగారు. యూదులు ఒక్కొక్కరు ఒక కిరాత్ చొప్పున పనిచేశారు. ఆ తర్వాత క్రైస్తవులు అసర్ నమాజ్ వరకు ఒక్కొక్కరు ఒక కిరాత్ చొప్పున పనిచేశారు. ఇప్పుడు మీరు ముస్లింలు అసర్ నమాజ్ నుండి సూర్యాస్తమయం వరకు ఒక్కొక్కరు 2 కిరాతుల చొప్పున పనిచేస్తున్నారు. యూదులు మరియు క్రైస్తవులు కోపించి, మేము ఎక్కువ పని చేస్తున్నాము కానీ మాకు తక్కువ జీతం వస్తోంది అని అన్నారు. యజమాని వారిని, నేను మీ హక్కులలో కొంత భాగాన్ని లాక్కున్నానా అని అడిగారు. వారు లేదు అని జవాబిచ్చారు. అప్పుడు ఆయన, అది నా అనుగ్రహం, నేను కోరుకున్న వారికి దాన్ని ప్రసాదిస్తాను అని అన్నారు. 470వ సంచిక. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా అన్నారు, పునరుత్థాన దినాన నేను 3 రకాల ప్రజలకు శత్రువుగా ఉంటాను. 1. నా పేరు మీద నా ఒడంబడిక చేసి ద్రోహం చేసినవాడు. 2. స్వతంత్రుడైన వ్యక్తిని అమ్మి అతని ధరను తానే తినేవాడు. మరియు ఒక కూలీని పనిలో పెట్టుకొని అతని నుండి పని పూర్తి చేయించుకొని అతని శ్రమకు ప్రతిఫలం చెల్లించనివాడు. 3. ఒక కూలీని పనిలో పెట్టుకొని అతని నుండి పూర్తి పని చేయించుకొని అతని శ్రమకు ప్రతిఫలం చెల్లించినవాడు. 471వ సంచిక. అబూ మూసా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ముస్లింలు, యూదులు మరియు క్రైస్తవుల ఉదాహరణ ఒక వ్యక్తి ఉదాహరణ వంటిది. అతను నిర్దిష్ట వేతనాల కోసం ఉదయం నుండి రాత్రి వరకు తన కోసం పని చేయడానికి కూలీలను నియమించుకున్నాడు. వారు మధ్యాహ్నం వరకు పనిచేసి ఆ తర్వాత ఇలా అన్నారు: మీరు మాకు కోసం నిర్ణయించిన మీ డబ్బు మాకు అవసరం లేదు, మరియు మేము చేసినంతంతా వదిలేయండి, రద్దు చేయబడుతుంది. ఆ వ్యక్తి వారితో, పని మధ్యలో వదిలేయకండి, మిగిలిన పని పూర్తి చేసి మీ పని పూర్తి జీవితం చేసుకోండి అని చెప్పారు. కానీ వారు నిరాకరించి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి వారి తర్వాత మరొక బృందాన్ని నియమించి, ఈరోజు మిగిలిన పనిని పూర్తి చేయండి, అప్పుడు నేను మీ మొదటి బృందానికి నిర్ణయించిన జీతమే మీకు ఇస్తాను అని వారితో చెప్పారు. కాబట్టి వారు అసర్ నమాజ్ సమయం వరకు పనిచేశారు. అప్పుడు వారు, మేము చేసిన పనికి రద్దు చేసి మీరు మాకు వాగ్దానం చేసిన జీతాన్ని మీరే ఉంచుకోండి అని అన్నారు. ఆ వ్యక్తి వారితో, ఈరోజు గుహలో కొద్ది సమయం మాత్రమే మిగిలింది కాబట్టి మిగిలిన పనిని పూర్తి చేయండి అని చెప్పారు. కానీ వారు నిరాకరించారు. ఆ తర్వాత మిగిలిన రోజు పనిచేయడానికి మరొక బృందాన్ని నియమించారు. మరియు వారు సూర్యాస్తమయం వరకు పనిచేశారు మరియు వారి మొదటి 2 బృందాల జీతాలని అందుకున్నారు. కాబట్టి అది ఆ ప్రజల ఉదాహరణ, అంటే ముస్లింల ఉదాహరణ, మరియు వారు ఇష్టపూర్వకంగా స్వీకరించిన ఈ వెలుగు మార్గదర్శకం యొక్క ఉదాహరణ. హదీస్ 472. అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పగా, నేను విన్నాను, మీ పూర్వీకులలో 3 వ్యక్తులు కలిసి బయలుదేరి రాత్రికి ఒక గుహను చేరుకొని అందులోకి ప్రవేశించారు. అది ఒక పెద్ద బండరాయి కొండ పై నుండి దొర్లుకుంటూ వచ్చి ఆ గుహ ముఖద్వారాన్ని మూసివేసింది. అప్పుడు వారు ఒకరితో ఒకరు ఇలా అన్నారు: మీరు కేవలం అల్లా కోసమే చేసిన సత్కర్మను స్మరించుకుంటూ అల్లాను ప్రార్థించడం తప్ప ఈ బండరాయిని మిమ్మల్ని కాపాడడానికి మరేది పనికిరాదు. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నారు: ఓ అల్లాహ్, నాకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు మరియు నేను వారికి ముందు నా కుటుంబానికి భార్య, పిల్లలు మొదలైన వారికి ఎప్పుడూ పాలు ఇవ్వలేదు. ఒకరోజు యాదృచ్ఛికంగా నాకు ఆలస్యం కావడంతో వారు నిద్రపోతున్న సమయంలో నేను ఆలస్యంగా రాత్రిపూట వచ్చాను. నేను వారి కోసం గొర్రెలను పాలు పితికి ఆ పాలను వారికి తీసుకెళ్లాను. కానీ వారు నిద్రపోవడం చూశాను. వారికి ముందు నా కుటుంబానికి పాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నేను వారి కోసం వేచి ఉన్నాను. పాల గిన్నె నా చేతిలో ఉంది. తెల్లవారుజాము వరకు వారు నిద్రలేస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాను. అప్పుడు వారు నిద్రలేచి పాలు తాగారు. ఓ అల్లాహ్, నేను అది నీకోసమే చేసి ఉంటే దయచేసి బండరాయి వల్ల కలిగిన మా క్లిష్ట పరిస్థితిని మా నుండి విముక్తి చెయ్యి. అప్పుడు ఆ బండరాయి కొద్దిగా కదిలింది. వారు బయటికి రాలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు. 2వ వ్యక్తి ఇలా అన్నారు: ఓ అల్లాహ్, నాకు అందరికంటే ప్రియమైన ఒక కజిన్ ఉండేది. నేను ఆమెతో సంభోగించాలని కోరుకున్నాను, కానీ ఆమె నిరాకరించింది. తర్వాత ఒక కరువు సంవత్సరంలో ఆమె చాలా కష్టాలను ఎదుర్కొని నా వద్దకు వచ్చింది. నా కోరికను
అడ్డుకోకూడదనే షరతుపై నేను ఆమెకు 120 దినార్లు ఇచ్చాను. ఆమె అంగీకరించింది. నేను నా కోరికను తీర్చుకోబోతున్నప్పుడు ఆమె ఇలా అంది, చట్టబద్ధమైన వివాహం తప్ప నా పవిత్రతకు భంగం కలిగించడం నీకు నిషిద్ధం. అందువల్ల ఆమెతో సంభోగించడం పాపమని నేను భావించి ఆమె అందరికంటే నాకు ప్రియమైనదైనప్పటికీ ఆమెను విడిచిపెట్టాను. నేను ఆమెకి ఇచ్చిన బంగారాన్ని కూడా అక్కడే వదిలేశాను. ఓ అల్లాహ్, నేను ఇదంతా నీకోసమే చేసి ఉంటే దయచేసి మమ్మల్ని ఈ ప్రస్తుత ఆపద నుండి విముక్తి చెయ్యి. దాంతో ఆ బండరాయి మరికొంత కదిలింది. కానీ వారు అప్పటికీ అక్కడి నుండి బయటికి రాలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు. అప్పుడు మూడో వ్యక్తి ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నేను కొంతమంది కూలీలను నియమించుకొని ఒక వ్యక్తి తప్ప మిగతా వారందరినీ వారి జీతాలు చెల్లించాను. ఆ వ్యక్తి తన జీతం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నేను అతని జీతానికి పెట్టుబడిగా పెట్టి దాని ద్వారా చాలా ఆస్తిని సంపాదించాను. కొంతకాలం తర్వాత అతను నా దగ్గరికి వచ్చి, ఓ అల్లా దాసుడా, నా జీతం నాకు చెల్లించు అన్నాడు. నేను అతనితో, నువ్వు చూస్తున్న ఈ ఒంటెలు, ఆవులు, గొర్రెలు మరియు బానిసలన్నీ నీవే అన్నాను. అతను, ఓ అల్లా దాసుడా, నన్ను అపహాస్యం చేయకు అన్నాడు. నేను నేను నిన్ను అపహాస్యం చేయడం లేదు అన్నాను. దాంతో అతను మంద మీద మొత్తాన్ని తీసుకొని ఏమీ మిగల్చకుండా తోలుకుపోయాడు. ఓ అల్లాహ్, నేను ఇదంతా నీకోసమే చేసి ఉంటే దయచేసి నా ప్రస్తుత బాధ నుండి మమ్మల్ని విముక్తి చెయ్యి. కాబట్టి ఆ బండరాయి పూర్తిగా పక్కకు జరగడంతో వారు నడుచుకుంటూ బయటకు వచ్చారు. సంఖ్య 473. అబూ మయీద్ అల్ అన్సారీ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త మమ్మల్ని దాన ధర్మాలు చేయమని ఆజ్ఞాపించినప్పుడల్లా మేము సంతకు వెళ్ళి ఒక ముద్ద 2 పిడికల ఆహార పదార్థాలు సంపాదించడానికి బరువులు మోసేవారిగా పనిచేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాలో కొందరు వద్ద 1,00,000 దిర్హం లేదా దీనార్లు ఉన్నాయి. షకీక్ రజల్లాహు ఇలా అన్నారు, మాలో కొందరు అని చెప్పడం ద్వారా అబూ మసూద్ తన గురించే చెప్పాడని నేను అనుకుంటున్నాను. సంఖ్య 474. తావూస్ రజల్లాహు గారి కథనం. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు మార్గమధ్యంలో వ్యాపార బృందాలు కలుసుకోవడాన్ని నిషేధించారు. మరియు ఏ పట్టణవాసి కూడా ఒక బెడూయిన్ తరపున వస్తువులను అమ్మడానికి అనుమతించబడదని ఆజ్ఞాపించారు. నేను ఇబ్నే అబ్బాస్ను, ఏ పట్టణవాసి కూడా ఒక బెదూయిన్ తరపున వస్తువులను అమ్మడానికి అనుమతించబడదు అని ఆయన మాటలో అర్థం ఏమిటి అని అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చారు, అతను అతని కోసం దళారిగా పనిచేయకూడదు. సంఖ్య 475. కబ్బాబ్ రజల్లాహు గారి కథనం ప్రకారం నేను ఒక కమ్మెరిని మరియు అల్ ఆస్ బిన్ వైల్ కోసం కొంత పని చేశాను. నా పనికి గాను అతను నా కోసం కొంత డబ్బు బాకీ ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని అడగడానికి నేను అతని వద్దకు వెళ్ళాను. అతను, నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అవిశ్వసిస్తే తప్ప నేను నీకు చెల్లించను అని అన్నాడు. నేను అల్లా సాక్షిగా మీరు మరణించి పునరుత్థానం చెందే వరకు నేను ఆ పనిని ఎన్నటికీ చేయను అని అన్నాను. అతను, నేను మరణించి ఆ తర్వాత పునరుత్థాన దినం చెందుతానా అని అడిగాను. నేను అవును అన్నాను. అతను, అక్కడ నాకు ఆస్తి సంతానం ఉంటారు, ఆ తర్వాత నేను నీకు రావాల్సింది చెల్లిస్తాను అన్నారు. అప్పుడు అల్లాహ్ అవతరింపజేశారు, మా సూచనలను అవిశ్వసించి అయినా కూడా నాకు ఆస్తి సంతానం ఇవ్వబడతారని చెప్పేవాడిని మీరు చూశారా? సూరా 19, 77 ఆయత్. 476. అబూ సయీద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సహచరులో కొందరు ప్రయాణం చేసి కొన్ని అరబ్ తెగల వద్దకు రాత్రిపూట చేరుకున్నారు. వారు తమను అతిథులుగా స్వీకరించమని ఆ తెగలను అడిగారు. కానీ వారు నిరాకరించారు. అప్పుడు ఆ తెగ నాయకుడికి ఒక పాముకు కాటు వేసింది లేదా తేలు కుట్టింది. వారు అతన్ని స్వస్థపరచడానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ వ్యర్థమయ్యారు. వారిలో కొందరు ఇలా అన్నారు, అతనికి ఏది ప్రయోజనం కలిగించలేదు. మీరు రాత్రి ఇక్కడ నివసించిన వారి వద్దకు వెళ్తారా? బహుశా వారిలో కొందరి దగ్గరైనా చికిత్స ఏదైనా దొరకవచ్చు. వారు ప్రవక్త సహచరుల బృందం వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, మా నాయకుడిని పాము కాటు వేసింది మరియు మేము అన్ని విధాలా ప్రయత్నించాం, కానీ అతనికి ప్రయోజనం కలగలేదు. మీ దగ్గర ఏదైనా ఉపయోగకరమైన వస్తువు ఉందా? వారిలో ఒకరు ఇలా జవాబిచ్చారు, అవును, అల్లా సాక్షిగా నేను రుకియా పఠించగలను. కానీ మీరు మమ్మల్ని అతిథులుగా అంగీకరించడానికి నిరాకరించారు కాబట్టి మీరు దానికి ప్రతిఫలంగా మాకు ఏదైనా వేతనం నిర్ణయిస్తే తప్ప నేను మీకోసం రుకియా పఠించను. వారికి ఒక గొర్రెల మందను చెల్లించడానికి అంగీకరించారు. అప్పుడు వారిలో ఒకడు వెళ్ళి సకల లోకాల ప్రభువుకే సర్వస్తోత్రాలు అని పలికి సూరా అల్ ఫాతిహా పఠించి ఆ నాయకుడిపై ధన్యుడయ్యారు. దాంతో ఆయన సంఖ్యల నుండి విముక్తి పొందినట్లుగా బాగుపడి లేచి నడవడం ప్రారంభించారు. అతనిలో అనారోగ్యపు ఛాయలు ఏమాత్రం కనిపించలేదు. వారు అంగీకరించిన మొత్తాన్ని వారికి చెల్లించారు. అప్పుడు వారిలో కొందరు తమ సంపాదనలో తమలో తాము పంచుకోవాలని సూచించారు. కానీ పఠనం చేసినవాడు, మనం ప్రవక్త వద్దకు వెళ్ళి ఆయనకు పూర్తి కథను వివరించి ఆయన ఆజ్ఞ కోసం వేచి ఉండే వరకు వాటిని పంచుకోవద్దు అని అన్నారు. కాబట్టి వారు అల్లా ప్రవక్త వద్దకు వెళ్ళి కథను వివరించారు. అల్లా ప్రవక్త సూరతుల్ ఫాతిహా రుకియాగా పఠించబడిందని మీకు ఎలా తెలిసింది అని అడిగారు. ఆ తర్వాత అతను, మీరు సరైన పనే చేశారు,
మీరు సంపాదించిన దానిని పంచుకోండి మరియు నాకు కూడా ఒక వాటాను కేటాయించండి అని అన్నారు. దానికి ప్రవక్త గారు చిరునవ్వు నవ్వారు. సంఖ్య 477 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ తైబా ప్రవక్తకు కప్పింగ్ పరీక్ష చేసినప్పుడు ప్రవక్త అతనికి 1 లేదా 2 సాసుల ఆహార పదార్థాలను చెల్లించమని ఆదేశించారు మరియు అతని పన్నులను తగ్గించమని అతనికి యజమానులతో సిఫారసు చేశారు. సంఖ్య 478 ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు కప్పింగ్ పరీక్ష చేయించుకున్నప్పుడు ఆయన తనకు కప్పింగ్ చేసిన వ్యక్తికి అతని వేతనాన్ని చెల్లించారు. సంఖ్య 479 ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు కప్పింగ్ చేయించుకున్నప్పుడు ఆయన తనకు హిజామా చేసిన వ్యక్తికి అతని వేతనాన్ని చెల్లించారు. అది అవాంఛనీయంగా ఉంటే ఆయన అతనికి చెల్లించేవారు కాదు. సంఖ్య 480 అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు కప్పింగ్ చేయించుకున్నప్పుడు మరియు ఏ వ్యక్తి వేతనాన్ని కూడా ఎన్నడూ నిలిపివేయలేదు. సంచిక 481 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు కప్పింగ్ వృత్తి గల ఒక బానిసను పిలిపించారు మరియు అతను అతనికి హిజామా చేశారు. ప్రవక్త గారు అతనికి 1 లేదా 2 సాసులను లేదా 1 లేదా 2 మద్దాల ఆహారాల పదార్థాలను చెల్లించాలని ఆదేశించారు మరియు అతని పన్నులను తగ్గించమని అతని యజమానులను అభ్యర్థించారు. సంచిక 482 అబూ మసూద్ అల్ అన్సారీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఒక కుక్క ధరను, ఒక వేశ్య యొక్క సంపాదనను మరియు ఒక జ్యోతిష్కుడు తీసుకునే రుసుములను చట్ట విరుద్ధంగా పరిగణించారు. సంచిక 483 అబూ హురైరా గారి కథనం ప్రవక్త గారు బానిస స్త్రీల సంపాదనను నిషేధించారు, వేశ్యావృత్తి ద్వారా నిషేధించారు. సంఖ్య 484 ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం జంతు సంయోగానికి వెల తీసుకోవడానికి ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 485 అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం అల్లా యొక్క ప్రవక్త ఖైబర్ భూమిని యూదులకు సాగు చేయడానికి, పండించడానికి మరియు దాని దిగుబడిలో సగం తీసుకోవడానికి ఇచ్చారు. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, ఆ భూమిని దాని దిగుబడిలో ఒక నిర్దిష్ట భాగానికి అద్దెకి ఇచ్చేవారు. నాఫీ గారు ఆ భాగం యొక్క మొత్తాన్ని ప్రస్తావించారు, కానీ నేను దానిని మర్చిపోయాను. రాఫీ బిన్ ఖదీజ్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, వ్యవసాయ క్షేత్రాలను అద్దెకు ఇవ్వడానికి ప్రవక్త నిషేధించారు. ఉబైదుల్లా కథనం ప్రకారం నాఫీ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఉమర్ యూదులను ఖైబర్ నుండి ఖాళీ చేయించే వరకు ఖైబర్ ఒప్పందం కొనసాగింది.